సంక్రాంతికి గుంటూరు కారం, సైందవ్ కొన్ని మూవీస్ వస్తున్నాయి కదా. ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అని హనుమాన్? అంటే కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్, అందులోనే చిన్న హీరో ఇంత పెద్ద హీరోస్తో పెద్ద పెద్ద మూవీస్తో పోటీ పడుతున్నట్టే చాలా మెచ్చుకోవాలి. ఎంత కంటెంట్ ఉంటే అంత టఫ్ కాంపిటీషన్లో కూడా వస్తున్నాడని చూసుకోవాలి. సో అందులోన మంచి కంటెంట్ ఉన్నట్టు మనం ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. విజువల్స్ కానీ కొంచెం చాలా బాగున్నాయి. అంటే ట్రైలర్ అవి టీజర్ అవి చూస్తే మీకు ఏమంటారు? చాలా బాగుందండి. ట్రైలర్ బాగుంది. అందులోన మనకు తేజ కొత్త కొత్తవి ట్రై చేస్తాడు. కొంచెం అంటే ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. అంటే రియలిస్టిక్గా ఉందా చూస్తే? గ్రాఫిక్ లానే అంత గ్రాఫిక్స్ ఏం కనపడుతుంది. చాలా బాగున్నాయి. విజువల్స్ అంతా బాగున్నాయి. స్క్రీన్ మనకు తెలుస్తుంది. ఆ ట్రైలర్ చూడంగానే ఓకే మంచి ఫీల్ వస్తుంది. మూవీ చూడంగానే అనిపిస్తుంది. మరి ఇంత పెద్ద హీరోల మధ్య ఆ మూవీ నిలబడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. కంటెంట్ ఉంటే మనం చూస్తున్నాం. చాలా మూవీస్, చిన్న చిన్న మూవీస్ చాలా బాగా హిట్ అయ్యాయి. పెద్ద మూవీస్ అసలు డిజాస్టర్లు అయిపోయినాయి. సో కంటెంట్ ఉండాలి అంతే. గుంటూరు కారం మూవీ కూడా రాబోతుంది కదా. సో దానిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? త్రివిక్రమ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మాటల మాంత్రికులు. సో ఇంకా మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి అనగానే మహేష్ బాబు గారికి యాజ్ యూజువల్ హిట్స్ పడతాయి. అందులోన సేమ్ ఈ టైం జోన్స్ చూసుకుంటే 2006, 2013, 2023 సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. సో ఇది కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో కూడా ఏదైనా మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇంకా మహేష్ బాబు గారి మూవీ, అందులోనే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది. కానీ మనం చూస్తే కొంచెం మాస్ లాగా అనిపిస్తుంది. సో మాస్ కూడా ఉంటుంది, మిక్స్ అయి ఉంటుంది. సో కొన్ని సాంగ్స్, కొన్ని మీమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించింది చూస్తే మీకు? బాగానే ఉన్నాయండి. కాకపోతే కొన్ని సాంగ్స్ అయితే బేసిక్గానే మహేష్ బాబు గారి మూవీలో ఏ రేటెడ్ చాలా ఉంటాయి. కానీ జనాలు అవి చాలా ఇగ్నోర్ చేసేస్తారు ఆ మూవీస్లో కానీ, ఆ డైలాగ్స్ కానీ. సో ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మూవీ. ఓకే, రవితేజ గారి మూవీ కూడా ఈగల్ రాబోతుంది. ఈగల్ పోస్ట్ పోన్ అయినట్టు వస్తుంది, పోస్ట్ పోన్ అయింది. సో ఇంకా సైందవ్ మన వెంకీ మామ గురించి అసలు ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. నాసామి రంగ. సో అన్ని మూవీస్లలో ఏది పై చేయి ఉంటుందని అనుకుంటున్నాను? యాజ్ యూజువల్ గుంటూరు కారం మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్లో అదే రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత ఇంకా హనుమాన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఆ స్క్రీన్ ప్లే మనం ట్రైలర్ చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాసామి రంగ అంటే ముగ్గురు హీరోలు వస్తున్నారు. నాసామి రంగ బాగానే ఉంటుంది, కానీ నాగార్జున గారి రొటీన్ కనిపిస్తుంది. సో కొంచెం వేరియేషన్ ఉంటే మంచి హిట్ అవుతుందండి. అది కూడా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ని పెట్టుకొని వస్తున్నాడు కదా. తెలియదండి దాని గురించి ఐడియా. మీరు ఫస్ట్ అంటే ఏ మూవీకి వెళ్తారు ఫస్ట్? నేను హనుమాన్ అనుకుంటాను.